హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎకానమీ వెంకటేష్ సార్ ఆన్లైన్ క్లాసెస్. నేను మీ ఎకానమీ వెంకటేష్ సార్ని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ముఖ్యంగా ఏపీపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2, టీజీపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2, ఎస్ఐ కానిస్టేబుల్ ఇతర పోటీ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నటువంటి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న విద్యార్థుల కోసం ఇండియన్ ఎకానమీలో భాగంగా ఒక ముఖ్యమైనటువంటి టాపిక్ నేను ఈరోజు చెప్పదలుచుకున్నాను. ఆ టాపిక్ చెప్పడానికంటే ముందుగా ఇండియన్ ఎకానమీ క్లాసెస్ కోసం కానీ, ఏపీ ఎకానమీ క్లాసెస్ కోసం కానీ, తెలంగాణ ఎకానమీ క్లాసెస్ కోసం కానీ జీకే సపరేట్గా ఉంది. ఇయర్లీ కరెంట్ అఫైర్స్ కోర్సు నేను లాంచ్ చేసిన. ఎవ్రీ 15 days ఒకసారి మనం యాప్లో అప్లోడ్ చేస్తున్నాము. వీటన్నిటికీ ఎకానమీ పరంగా బయట అమౌంట్ పెట్టి వేస్ట్ చేసుకోవద్దండి. సిలబస్ ఎవరు పూర్తి చేయరు. ఓకేనా? మీరు మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మన యాప్ పేరు వచ్చేసి ఎకానమీ వెంకటేశ్వర యాప్ మిత్రమా. నా పేరు మీద ఉంటుంది. మీరు ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే నెంబర్ కాల్ చేయండి. 9030539097కి కాల్ చేయండి. ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే నీతి ఆయోగ. ఈ టాపిక్ పైన క్వశ్చన్లు లేనటువంటి క్వశ్చన్ పేపర్ అసలు లేదు. అంత ఇంపార్టెంట్ టాపిక్ మీకు అందరికీ కూడా తెలుసు. భారతదేశంలో యాక్చువల్గా 1930లో 1930లో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం అనేది సంభవించింది. మీరు ఒకసారి మన యాప్లో క్లాసెస్ చూడండి. కొనకపోయినా మన యాప్ డౌన్లోడ్ చేసుకుని చూడండి. ఇండియన్ ఎకానమీ క్లాసెస్ చెప్తున్న ప్రజెంట్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అప్లోడ్ చేస్తూ వస్తున్నా. మీరు చూడండి, మీకు ఫ్రీగా మన యూట్యూబ్ ఛానల్ క్లాసెస్ ఉన్నాయి, చూసుకోవచ్చు ఇండియన్ ఎకానమీ. అయితే 1930లో 1930లో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం అనేది సంభవించింది. ఆర్థిక మాంద్యం అంటే ఏమిటి? ఉపాధి పడిపోవడం, ప్రజలు ఉపాధి లేకపోవడం, అసలు యువకులకు ఎవరికి ఉపాధి లేకుండా డబ్బుకు కరువు ఏర్పడడాన్ని ఆర్థిక మాంద్యం అని మన సాధారణ పరిభాష చెప్పుకుంటాం. ఓకేనా? ఆర్థిక మాంద్యం అంటే ప్రతి ద్రవ్యోల్బణం సంభవించడం. ప్రతి ద్రవ్యోల్బణం అంటే ఏమి? ద్రవ్యోల్బణం అంటే ధరలు పెరగడం. ప్రతి ద్రవ్యోల్బణం అంటే ఏమి? ధరలు విపరీతంగా పడిపోవడాన్ని ప్రతి ద్రవ్యోల్బణం అని పిలుస్తాం. ప్రతి ద్రవ్యోల్బణం ఏర్పడి ధర విపరీతంగా పడిపోయి, ఆ ధర విపరీతంగా పడిపోతుందో ఆటోమేటిక్గా ఎంప్లాయ్మెంట్ కూడా పడిపోతుంది. ఎప్పుడైతే ఎంప్లాయ్మెంట్ లేకుండా పోతుందో ప్రజల దగ్గర డబ్బు లేకుండా పోతుంది. డబ్బు లేకపోతే ఆ దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందన్న విషయాన్ని మనకు తెలుసు. ఓకేనా? అయితే ఆర్థిక మాంద్యం అంటే డబ్బులు లేకపోవడం ఆర్థిక మాంద్యం అంటాం. ప్రతి ద్రవ్యోల్బణం సంబంధించిన ఆర్థిక మాంద్యం అంటాం. ధర విపరీతం పడిపోవడానికి ఆర్థిక మాంద్యం అంటాం. ఉపాధి ఉద్యోగ అవకాశాలు పూర్తి కోల్పోయి కనీసం ఒక చాక్లెట్ తీసుకోవడానికి డబ్బు లేనటువంటి పరిస్థితిని ఆర్థిక మాంద్యం అని మనం చెప్పొచ్చు. ఓకేనా? రైట్. అయితే ఒక దేశానికి ఆర్థిక మాంద్యం అనేది మంచిదా అంటే ఆర్థిక మాంద్యం మంచిది కాదు. 1930లో ఆర్థిక మాంద్యం సంభవించి ప్రపంచ దేశాలు అన్ని కూడా కుప్పగూలితే, ప్రపంచ దేశ ఆర్థిక వ్యవస్థలన్నీ కూడా చిన్నభిన్నమైపోతే, ప్రపంచ దేశ ఆర్థిక వ్యవస్థలన్నీ కూడా కాయలపడ్డ ఆర్థిక వ్యవస్థలుగా ఏర్పాటైతే, ఆ సమయంలో ఒక్క దేశ ఆర్థిక వ్యవస్థ మాత్రం కుప్పకూడలేదు. ఆ దేశమే రష్యా. మీకు అందరూ కూడా ఈ విషయం తెలిసిందే. మరి 1930లో అన్ని దేశాలు కూడా కుప్పకూలితే మరి రష్యా దేశ ఆర్థిక వ్యవస్థ మాత్రం ఎందుకు కుప్పకూలలేదంటే ఆ దేశం ముందుగా అనుసరించిన ప్రణాళికలే కారణంగా ఆ దేశంలో దీని వలన ఆ 1930లో ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొన్నది. అయితే ప్రణాళిక అంటే ఏమిటి? ఇటువంటి ప్రణాళికలను రష్యాలో అవలంబించినటువంటి ఇటువంటి ప్రణాళికలను భారతదేశం అవసరమని భావించినటువంటి మొట్టమొదటి జాతీయ నాయకుడు జవహర్లాల్ నెహ్రూ. ఎవరైనా జవహర్లాల్ నెహ్రూ భారతదేశంలో మొట్టమొదటిసారిగా 1951లో 1951లో మొట్టమొదటిసారిగా మొదటి పంచవర్ష ప్రణాళికలు ప్రవేశపెట్టారు. పంచవర్ష ప్రణాళిక, పంచ అంటే 5 సంవత్సరాలకు ఒకసారి ప్రణాళిక ప్రవేశపెట్టారు. అంటే 1951 నుంచి 56 వరకు భారతదేశంలో మొట్టమొదటి పంచవర్ష ప్రణాళిక అనేది ప్రారంభం అయింది. 2017 నాటికి 12 పంచవర్ష ప్రణాళికలు ముగియాల్సి ఉండగా, కానీ 2014లో ఏర్పాటైనటువంటి బీజేపీ ప్రభుత్వం 2014 ఆగస్టు 13వ తారీఖున ఈ 12వ పంచవర్ష ప్రణాళిక మధ్యలోనే రద్దు చేసింది ఆ తేదీన. తర్వాత ఈ ప్రణాళికల స్థానంలో 2015 జనవరి 1వ తారీఖున మన భారతదేశం అమల్లో తీసుకొచ్చిందే నీతి ఆయోగ్. నీతి అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా.
నేషనల్ ఇన్స్టిట్యూషన్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. మరి ప్రణాళికలు తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ ప్రణాళికలని బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రద్దు చేయడానికి గల కారణం ఏంటంటే ప్రణాళికల కాలంలో అవలంబించిన విధానం అనేది భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలకి అనుగుణంగా లేదు అన్న ఉద్దేశంతోనే ఈ ప్రణాళికలు రద్దు చేసి దాని స్థానంలో నీతి ఆయోగ్ తీసుకొచ్చింది ప్రస్తుతం ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం. నీతి ఆయోగ్ 2015 తీసుకొచ్చింది. అయితే 2015 తీసుకొచ్చినటువంటి ఈ నీతి ఆయోగ్కి చైర్మన్ గా ఎవరు ఉంటారంటే చైర్మన్ గా ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు. ఓకేనా, నరేంద్ర మోడీ అనేది కాదు. రాహుల్ గాంధీ ఉంటాడు, మీరుంటారు, ఎవరైనా ఉండి ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉంటారో దానికి చైర్మన్ గా ఉంటారు నీతి ఆయోగ్. ప్రస్తుతం చైర్మన్ వచ్చి ప్రధానమంత్రిగా దానికి ఉంటారు. అదేవిధంగా ప్రస్తుతం వైస్ చైర్మన్ వచ్చి సుమన్ బేరీ గారు ఉన్నారు. ఎవరైనా సుమన్ బేరీ గారు ఉన్నారు. మొట్టమొదటి వైస్ చైర్మన్ నీతి ఆయోగ్ కి పనిచేసిన వ్యక్తి ఎవరంటే అరవింద్ పనగారియా. ఇతను ప్రస్తుతం 16వ ఆర్థిక సంఘానికి ప్రస్తుతం చైర్మన్ గా పనిచేస్తున్నాడు. అయితే ప్రస్తుతం సిఇఓ నీతి ఆయోగ్ సిఇఓ ఎవరంటే బివిఆర్ సుబ్రహ్మణ్యం. ఎవరైనా బివిఆర్ సుబ్రహ్మణ్యం. మరి ఫుల్ టైం మెంబర్స్ ఎవరైనా ఉన్నారా అంటే ఉన్నారు మిత్రమా. ఫుల్ టైం మెంబర్స్ వచ్చేసి నీతి ఆయోగ్ లో ఒకటి వికే పాల్. ఎవరైనా వికే పాల్. అదే విధంగా వికే సారస్వత్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. దీంతో పాటు రమేష్ చంద్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఈయనతో పాటు అరవింద వీర్మాని అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఈయనతో పాటు నూతనంగా నీతి ఆయోగ్ లో ఫుల్ టైం మెంబర్ గా చేర్చబడిన వ్యక్తి రాజీవ్ గౌబా. ఆయన పేరేంటి? రాజీవ్ గౌబా కాదు, రాజీవ్ గౌబా అతని పేరు. ఓకేనా. చైర్మన్ ప్రధానమంత్రి ఉంటాడు. ప్రస్తుతం వైస్ చైర్మన్ సుమన్ బేరీ గారు ఉన్నారు. సిఇఓ బిఆర్ సుబ్రహ్మణ్యం ఉన్నారు. ప్రస్తుతం ఫుల్ టైం మెంబర్స్ 5 మెంబర్స్ ఉన్న వికే పాల్, వికే సారస్వత్, రమేష్ చంద్, అరవింద్ వీర్మాని, అదేవిధంగా మనకి రాజీవ్ గౌబా అనే అతను ఉన్నాడు. అయితే భారతదేశంలో ప్రణాళికలను వదిలి నీతి ఆయోగ్ ఏర్పాటు చేయడానికి గల ప్రధాన కారణం ఏంటంటే చెప్తా చూడండి. ఇక్కడ ప్రధాన కారణం ఏంటంటే ప్రణాళికలు అనేవి మన భారతదేశంలో టాప్ టు బాటమ్ అనే విధానాన్ని అమలు చేసేవారు. టాప్ టు బాటమ్ అనే విధానాన్ని ప్రణాళికల కాలంలో అమలు చేసేవారు. మరి టాప్ టు బాటమ్ అంటే ఏంటి చెప్తా. తర్వాత నీతి ఆయోగ్ తీసుకొచ్చిన తర్వాత ఇది టాప్ టు బాటమ్ అనేది బాటమ్ టు టాప్ గా మారింది. గుర్తుపెట్టుకోండి. ఇది ప్రస్తుతం అమలవుతున్నటువంటి వ్యవస్థ మన భారతదేశంలో. ఎటువంటి వ్యవస్థ అని అడుగుతాడు. టాప్ టు బాటమా, బాటమ్ టు టాప్ అంటే ప్రస్తుతం మన భారతదేశం అమలవుతున్నది బాటమ్ టు టాప్. అంటే ఒకప్పుడు మన భారతదేశంలో ప్రణాళిక సంఘం ఉండేది. ఈ ప్రణాళిక సంఘంలో భాగంగా ప్రణాళికలు ఉన్నప్పుడు ప్రణాళిక సంఘము ఏ నిర్ణయం తీసుకుంటే దాన్నే రాష్ట్రాలు పాటించేవాళ్ళు. అంటే టాప్ లో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ప్రణాళికల కాలంలో టాప్ లో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం అంటే ప్రణాళిక సంఘం ఏదైతే నిర్ణయం తీసుకుంటే వాటిని రాష్ట్రాలు పాటించాలి. అంటే ప్రణాళికలు ఉన్నప్పుడు ఏదైనా ఒక అంశం పైన నిర్ణయం తీసుకోవాలంటే కేంద్రం ఎక్కువ ఆధిపత్యం ఉండేది, రాష్ట్రాల భాగస్వామ్యం ఉండేది కాదు. కానీ నీతి ఆయోగ్ ఏర్పాటు చేసిన తర్వాత బాటమ్ టు టాప్ అనే విధానాన్ని అమలుపరుస్తున్నారు. అంటే కేంద్ర ప్రభుత్వం ఏదైనా ఒక అంశం పైన నిర్ణయం తీసుకోవాలంటే రాష్ట్రాల భాగస్వామ్యాన్ని తప్పనిసరిగా తీసుకొని తర్వాత టాప్ లో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఆ అంశం పైన నిర్ణయం తీసుకుంటున్నది. అంటే మన భారతదేశంలో ప్రస్తుతం టాప్ టు బాటమ్ అనే వ్యవస్థ ఉందా లేదా బాటమ్ టు టాప్ అనే వ్యవస్థ ఉందా అంటే బాటమ్ టు టాప్ అనే వ్యవస్థ ప్రస్తుతం అమల్లో ఉంది. అదే నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ అంటే ఏంటంటే థింక్ ట్యాంక్ అంటాం, ఆలోచించి నిర్ణయం తీసుకుంటుంది. ఓకేనా. నీతి ఆయోగ్ భవనాన్ని ఏం పిలుస్తామంటే యోజనా భవన్. మీరు కావాలని చూడండి, ప్రతి నెల కూడా యోజన మ్యాగజైన్ రిలీజ్ అవుతుంది. అది యోజనా భవన్ నుంచి విడుదలవుతుంది, అనేక భాషలు విడుదలవుతుంది. అయితే ఈ నీతి ఆయోగ్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అంటే న్యూఢిల్లీలో ఉంటుంది. ఎక్కడది? న్యూఢిల్లీలో ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. నీతి ఆయోగ్ హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ. నాబార్డ్ హెడ్ క్వార్టర్స్ వచ్చి మనకి ముంబైలో ఉంటుంది. నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ రీఫైనాన్స్ అనే సంస్థ నాబార్డ్, ఇది మనకి ముంబై కేంద్రంగా పనిచేస్తుంది. కాబట్టి
మన భారతదేశం నీతి ఆయోగ్ రీసెంట్ గా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుండి లేదా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కింజరాపు రామ్మోహన్ నాయుడు కూడా నీతి ఆయోగ్ రీసెంట్ గా చోటు దక్కింది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నీతి ఆయోగ్ ఏర్పాటు చేయడం గల కారణం ఏంటంటే ఏదైనా ఒక అంశం పైన కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునేటప్పుడు ఆ అంశం పైన నిర్ణయం తీసుకోవడానికి రాష్ట్రాల భాగస్వామ్యం తప్పనిసరిగా తీసుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు దీన్ని తీసుకోవడం అనేది జరిగింది. ఓకేనా, ఇది నీతి ఆయోగ్ కు సంబంధించినటువంటిది ఇన్ఫర్మేషన్. ఓకేనా, ఇప్పుడు జస్ట్ 10 minutes లో నీతి ఆయోగ్ గురించి నేను 80% చెప్పేశాను. 80% నేను ఇక్కడ మీకు చెప్పేశాను. మిగతా రిమైనింగ్ నీతి ఆయోగ్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏ మంత్రిత్వ శాఖలు ఉన్నాయి, వాటికి సంబంధించిన అన్ని ఇన్ఫర్మేషన్ కూడా మన యాప్ ఇండియన్ అకాడమిక్ క్లాసెస్ లో అప్లోడ్ చేస్తూ వస్తున్నాను. మీరు ఒకసారి గమనించండి. మళ్ళీ చెప్తున్నాను, ఇండియన్ అకాడమిక్ కోసం కానీ తెలంగాణ అకాడమిక్ కోసం కానీ ఏపీ అకాడమిక్ కోసం బయట యాప్ల అమౌంట్ తక్కువ ఉందని చెప్పి పోయి పడిపోద్దండి. ఓకేనా, అక్కడ కాన్సెప్ట్ ఉండదు, ఎప్పుడు వీడియోస్ ఉంటుంది, అప్డేట్ ఉండదు. ఓకేనా, నా యాప్లో చూడండి, మీరు అన్ని మన యాప్లో డౌన్లోడ్ చేసుకుని చూడండి, అన్ని కూడా అవైలబుల్ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్.